కోనసీమ జిల్లాలో కౌంటింగ్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించడానికి ఐజీఎం రవిప్రకాష్ అమలాపురం వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ఇక 30 అమల్లో ఉంటున్నాయని, ఎటువంటి విజయోత్సవాలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. ఎన్నికల్లో ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాల్సిందేనని, ఫలితాలు జీర్ణించుకోలేక రాజకీయ పార్టీల కార్యకర్తలు, అభిమానులు అల్లర్లకు పాల్పడితే పోలీసులు కోట్ల చుట్టూ తిరగాల్సి ఉంటుందని ఐజీ రవిప్రకాష్ అన్నారు. ఏదేమైనా సంఘటన జరిగిన క్విక్ రియాక్షన్ టీమ్స్ ఆ ప్రాంతానికి చేరుకొని చర్యలు తీసుకుంటారని రవిప్రకాష్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ పాల్గొన్నారు. వాళ్ళు దయచేసి మేము అందరికీ చెప్తున్నాను, ఈ ఎలక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనం అనవసరంగా వైలెంట్ యాక్టివిటీస్ కానీ, గొడవలు పడటం కానీ, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ చేయడం కానీ తగదు. అది ప్రజలు ఇప్పుడు అంతా అయిపోయింది, గీలింగ్ అంతా అయిపోయింది. ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చూసుకోవడం వాళ్ళ బాధ్యత. ఎందుకంటే ప్రజాస్వామ్యం రక్షించేది ఒక పోలీసు, ఒక అధికార యంత్రాంగం, ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరించాలి. అలానే అన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క లీడర్స్ని, వారి యొక్క పెద్దల్ని అందరినీ కూడా నేను ఈ మీడియా ముఖ్యంగా వాళ్ళని అపీల్ చేస్తున్నాను. వారు కూడా వాళ్ళ క్యాడర్స్కి, వాళ్ళందరికీ కూడా చెప్పి అందరూ సమ్మేళనం పాటించి ఎక్కడ గొడవలకు వెళ్లకుండా ఎలక్షన్